హలో అండి. ఈరోజు స్పెషల్ బెండకాయ పొరటు ఫ్రై. ఏంటి పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా? రెసిపీ కూడా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అన్నం చపాతీలోకి అద్దిరిపోతుంది. మెయిన్ రసం సాంబార్లోకి సైడ్ డిష్గా మాత్రం పర్ఫెక్ట్ రెసిపీ అండి. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాలి. డెఫినెట్గా స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూడండి. దీనికోసం నేను ఒక 1/2 kg బెండకాయలు తీసేసుకొని వాటర్ లేకోకుండా ఒక క్లాత్తో తుడిచేసేసి ఈ విధంగా ఈ సైజులో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, కొంచెం కారం, ఉప్పు, అలాగే సరిపడ నీళ్లు పోసేసుకొని ఎక్కడా ఉండలు లేకోకుండా ఈ పిండిని మొత్తాన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. బెండకాయ తింటే బ్రెయిన్ ఉంటుంది అంటారు చిన్నప్పుడు. మీరేమంటారు? మీకు కూడా తెలుసా ఈ విషయం? బెండకాయ తిన్న వాళ్ళకి మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది అని చెప్తారు. ఎందుకు? రీజన్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ని తరిగి పెట్టేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని ఇవి ఫ్రై అవుతున్న టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసుకొని ఈ బెండకాయలు మరియు ఆనియన్స్ ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా పైకి కింది కలుపుతూ సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మూత అనేదే పెట్టొద్దండి. మూత లేకోకుండా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఒకవేళ లిడ్ పెట్టేశారనుకోండి జిగుటుగా వస్తుంది బెండకాయ. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇలా రౌండ్గా చుట్టుగా అంతా కలిసే విధంగా కలిపేసుకొని వెంటనే కలపొద్దు. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక కలపండి. ఈ విధంగా బెండకాయలకి అవన్నీ కలిసే విధంగా బాగా కలిపేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పటి నుంచి మూత పెట్టుకోకుండా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కారం, ఇక్కడ నేను ఎల్లిపాయ కారం యూస్ చేశాను. మీ దగ్గర మసాలా కారం కానీ కూర కారం కూడా యూస్ చేయొచ్చు. బట్ ఎల్లిపాయ కారం ఈ కర్రీకి చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ సాల్ట్ కూడా ఈ టైంలోనే ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్, నేను ఎండు కొబ్బరి పొడి యూస్ చేశాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి వేయటం వల్ల కమ్మగా ఉంటుంది కర్రీ. ఇది మాత్రం సాంబార్ రసం చేసినప్పుడు నార్మల్గా చేసే బెండకాయ ఫ్రై కాకోకుండా ఇలా ట్రై చేసి చూడండి, అద్దిరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవటం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పొరటు ఫ్రై రెడీ. మీలో ఎవరైనా ఇది ఇంతకుముందు ట్రై చేశారా? చెయ్యకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేసి చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. బెండకాయ తింటే మ్యాథ్స్ ఎక్కువ వస్తుందని అంటారు కదా. మీలో ఎవరికైనా ఈ విషయం తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.